మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్ళు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు రాకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరం కన్యారాశి మే నెల, జూన్ నెల, జూలై నెల ఈ 3 నెలల ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మే నెల ఎట్లా ఉంది? మే నెలకు వచ్చేప్పటికల్లా రాహు బాగున్నాడు, మరి శుక్రుడు బాగున్నాడు. ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగలేవు. చెప్పాలంటే ఈ రాశికి శని సప్తమంలో పడ్డాడు. సప్తమ స్థానం కడత స్థానం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇది చెబుతున్నాను. ఎందుకంటే ప్రతి చోట సమస్య ఎట్లా వస్తుంది, ఎంత సంపాదించినా కూడా చాలదు. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా 2 పిల్లలు ఉన్నారంటే స్కూల్ ఫీజులు, పుస్తకాలు, గుడ్డలు, వాటికి తిండి మానుకొని స్కూల్ కట్టాల్సి వస్తుంది. అదొక పెద్ద ఇబ్బంది. తర్వాత ఇది చాలా ఇబ్బందికరమైన పనులు జరుగుతున్నాయి. ఈ సప్తమంలో శని వల్ల భార్యాభర్తలకి సమస్యలు. రాహు బాగాలేను. రాహు వల్ల కూడా దండగైన ఖర్చులు, అనవసరమైన విపరీతమైన చాలా ఇబ్బందికరమైన ఖర్చులు. శుక్రుడు బాగున్నాడు, కానీ భర్త వల్లే ఏదో ఇబ్బంది రావడానికి అవకాశం కనబడుతుంది. అది ప్రత్యేకించి జాతకం కంటే ముందు భార్యాభర్తల విషయం ప్రత్యేకించి చెబుతూ ఉన్నా. ఎవరైనా సరే ఇప్పుడు ఎట్లా ఉందంటే
అందరూ చదువుకుంటున్నారు, ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు. మగవాళ్ళ కంటే సరిగ్గా నేను చూస్తుంది బాగా చదివి మంచి గొప్ప ఉద్యోగాలకు పోతుంది ఆడపిల్లలు. అయితే వాళ్ళ మీద ఒక రకమైన అసూయ మగవాళ్ళకి ఎక్కువ కలుగుతుంది. మరి అట్లాంటి కేసులు నా దగ్గరికి వచ్చినాయి. మరి ఎటువంటి ఇబ్బంది పడ్డారంటే, ఒక అమ్మాయి అమెరికాలో పెద్ద ఆఫీసర్, అమ్మాయికి పోలియో ఉంది, ఇంటర్ వాడికి ఇచ్చి చేశారు. చేస్తే ఆ అమ్మాయి పెద్ద కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్, కొన్ని చిన్న చిన్న కంపెనీలకు వెళ్ళి లెక్కలు చూడాలి. ఆ వెనకాడితే ఒక గుమస్తా, ఒక వాచ్మెన్, వెళ్ళజమన్, ఆమెను ఆనుకొని కూర్చొని ఉంటారు. ఈ భర్తకి లేనిపోని అనుమానం. ఇటువంటి పరిస్థితుల్లో గొడవలు చేసుకొని సిగరెట్ పెట్టి తొడలు కాల్చి చాలా కష్టపెట్టి అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. కోర్టులో పెద్ద కేసు అయింది. చివరికి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఏది ఎట్లా చేయాలో చేశారు. వాళ్ళు చివరికి భార్యాభర్తల్ని ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కూడా కలవనివ్వకుండా చూశారు. కాదు, వాళ్ళెవరు మీతో వచ్చేవాడు కాదు, చివరిదాకా ఉండేవాడు మీరిద్దరే భార్యాభర్త అని ఇద్దరికి చెప్పి ఇద్దరిని కలిపాను. చంపేస్తాడు ఆ పిల్లలు అనుకున్నారు. బాగున్నారు. ఓ పిల్లవాడు పుట్టాడు. దాదాపు పిల్లవాడికి వాళ్ళకి చెప్పాలంటే ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చుంటాయి. నేను గణపతి పూజ చేయించా వాళ్ళకి. ఆ బాధలు పోవటానికి గణేష్ అని పేరు పెట్టుకున్నారు. మరి ఇక్కడ హైదరాబాద్లోని మరి ఎలక్ట్రికల్ జిఎం ఆయన కూతురు ఇంత సమస్య నుంచి బయటపడ్డారు. ఇవాళ ఎక్కువ తక్కువలు కాదు, భార్యాభర్తలు ఎవరు ఎక్కువైనా ఎవరు తక్కువైనా, ఎవరు ఎక్కువ సంపాదించినా ఎవరు తక్కువ సంపాదించినా నీతికి అవినీతికి చాలా తేడా ఉంది. మగ మనిషితో ఒంటరిగా మాట్లాడితే అనుమానించటం తప్పు. ఎప్పుడు కూడా మంచివాళ్ళు ఎప్పుడు చెడగొడితే చెడరు. కాబట్టి అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని చాలా గందరగోళాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది. రాహు, శని, మరి అష్టమ కుజుడు ప్రాణం తీసుకునే పరిస్థితులు రావచ్చు. సప్తమ శని భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు రావచ్చు. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి ఈ మేనంలో. మరి కాలసర్ప దోషం. తర్వాత శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు ఒక్క గ్రహం తప్పితే, రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. చాలా కష్టమైన టైము. ఎందుకంటే అట్టా పొట్టాడుకొని ఇట్టా పొట్టాడుకొని విడబడి ఎవరింటికి వాడండి కోర్టుకు ఎక్కేటువంటి పరిస్థితి ఈ కన్యారాశి వాళ్ళకి మే నెలలో కనబడుతుంది. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే భార్యాభర్తలైన వాళ్ళు చెప్పదగిన వాళ్ళ దగ్గరికి రండి. ఎందుకంటే అనుభవపూర్వకమైన మాటలు చెప్పాలి. జ్యోతిష్యమే కాదు, మంచి అనేది చెప్పడంలో కూడా వ్యక్తిత్వం వయసు పెరిగిన తర్వాత చెప్పగలిగిన శక్తి ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ కన్యారాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రిక ద్వారా కానీ తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా అన్ని సమస్యలు కూడా మీకు లేకుండా పోయి మీరు బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఈ కన్యారాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. శని, రవి, కుజుడు, కేతువు, గురువు, బుధుడు, చూడండి ఎన్ని గ్రహాలు, 6 గ్రహాలు బాగాలేవు. 2 గ్రహాలు రాహు శుక్రుడే బాగున్నాడు. చాలా విపరీతమైన కష్టం వచ్చేటువంటి సమయం. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు మే నెల చాలా జాగ్రత్త పడాలి. 2026 జూన్ నెల, 3 నెలల్లో మే, జూన్, జూలై, జూన్ నెల ఫలితాలు చెప్పుకున్నాం. ఈ జూన్ నెలలో గురువు శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు. దశమంలో బుధుడు ఉన్నాడు. రాహు 6 ఉన్నాడు. అయితే ఉన్న వాటిలో
మంచి గ్రహాలు బుధుడు, గురువు, శుక్రుడు. బుధుడు, గురువు శుభగ్రహాలు. అయితే శుక్రుడు కూడా మధ్యస్థం, అవసరం వచ్చినప్పుడు మంచి చేస్తాడు. కాబట్టి శుక్రుడు, గురువు ఏకాదశంలో ఉన్నాడు, మంచి మేలు జరుగుతుంది. బుధుడి వల్ల మంచి వ్యాపారం జరుగుతుంది. రాహు వల్ల మీకు డబ్బు చాలా రక్షణ చేసే డబ్బు మీకు నిల్వ చేస్తుంది. కానీ శని సప్తమంలో ఉన్నాడు, కుజుడు అష్టమంలో ఉన్నాడు, రవి నవమంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాలు వలసన ఒక ఎట్లాంటివంటే వజ్రాయుధంలాగా పట్టుకుని కూర్చున్నారు. సప్తమంలో శని వల్ల ఇబ్బంది, కలత్రస్థానం, భార్యస్థానంలో ఇబ్బంది. అష్టమంలో కుజుడు వల్ల ప్రాణాలు తీసుకునే పరిస్థితులు. రవి వల్ల నీ మనస్సు నిలకడలేక ఏదో చేయాలని పని చేసుకొని ఏమీ లేని దానికి గొడవ తెచ్చుకొని కాపురం, ఆదాయం వచ్చే రోజులు, మంచి రోజుల్ని చెడగొట్టుకోవడానికి బాగా అవకాశం కనబడుతుంది కన్యా రాశి వారికి జూన్ నెలలో. ఈ జూన్ నెలలో ఎన్ని గ్రహాలు బాగున్నాయి? 4 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాలు బాగుండి కూడా 4 గ్రహాలు బాగున్నాయి. రాహువు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ 4 గ్రహాలే బాగున్నాయి. అయితే శని, కుజుడు, రవి, కేతువు 4 పాపగ్రహాలే. ఈ 4 పాపగ్రహాలు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది గోచారం. ఈ గోచారం ఎట్లా వచ్చింది? మరి కన్యారాశి ఎట్లా వచ్చింది? ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యారాశి అయింది. ఈ కన్యారాశి వాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఇది మీ రాశి ఉన్న కాదో చూసుకోండి. ఎందుకంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి చూసుకోవాలి. ఇట్లా మీరు రాశి చూసుకోవాలంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిసి కన్యారాశి వచ్చింది. ఈ రాశిలో, ఈ నక్షత్రంలో, ఈ పాదాల్లో వచ్చుంటే మీ కన్యారాశి. కాబట్టి అట్లా తెలియని పక్షంలో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుండేట్టుగా చేసుకోవడం. అందులో ఈ సంవత్సరం అందరూ చూస్తున్నారు, అందరూ వింటున్నారు. అనవసరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ అనవసరమైన యుద్ధాలు మరి అవసరమైనవి కావు. మరి ఎవరం వాళ్ళు బాగానే ఉన్నాం, మనం బాగుండి పక్క వాళ్ళని పాటు చేద్దాం, పక్క వాళ్ళని కూడా మనం వేసుకుందాం అనేటువంటి దుర్బుద్ధులు ఎక్కువగా ఉన్నాయి. ఆ దుర్బుద్ధులు అవడానికి కారణం ఏంటంటే పాపగ్రహాల వల్ల ప్రాబల్యం. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ముందుగా తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చూపించుకోండి. ఇప్పుడు కన్యారాశి మే నెల, జూన్ నెల చూసాం. ఇప్పుడు జూలై నెలకి వద్దాం. జూలై నెలకు వచ్చేప్పటికల్లా శుక్రుడు, గురువు, రవి, బుధుడు 4 గ్రహాలు బాగున్నాయి. రాహువు 5 గ్రహాలు బాగున్నాయి. ఈ కన్యారాశి జూలై నెల వచ్చేప్పటికల్లా 5 గ్రహాలు బాగున్నాయి. అయితే శని మాత్రం సప్తమంలోనే ఉన్నాడు. శని వల్ల మాత్రం బాగా ఇబ్బంది. రాహు కేతువుల వల్ల కేతు వల్ల రాహు వల్ల కూడా ఇబ్బంది ఉంది. రాహు బాగానే ఉన్నాడు, కానీ కేతువుతో రాహు కలుస్తాడు. కాబట్టి 2 రకాలు. మరి రవి బుధులు కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం, మంచి వ్యాపారం సాగుతుంది. చదువుకున్న వారికి మంచి ఉద్యోగం వస్తుంది. వివాహం కాని వారికి మంచి భార్య వస్తుంది. వివాహం అయి ఉంటే వారికి మంచి సంతానం కలుగుతారు. కానీ ఈ రాశి వారికి వచ్చింది కేతువు, శని, కుజుడు, ఈ 3 గ్రహాలు బాగానే. శని సప్తమంలో ఉన్నాడు. భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కుజుడు బాగాలేడు. కుజుడు వల్ల మరి గర్భస్రావాలు కావటం, ఓవర్ బ్లీడింగ్ రావటం ఇట్లాంటివి జరగడానికి బాగా అవకాశం ఉంది. కేతువు వల్ల అనవసరమైన తగాదాలు. ఏమి లేదు, చెంబు ఇక్కడ ఉంది, ఈ చెంబు ఇక్కడ ఎందుకు పెట్టాం? ఈ చెంబు నువ్వు తీస్తే సరిపోతుందిగా. ఏదో మధ్యలో హడావుల్లో ఆ చెంబు అక్కడ పెట్టిందండి. ఆ చెంబు నువ్వు ఎందుకు పెట్టాలి? నేను వచ్చి కూర్చునే గదిలో చెంబు పెట్టావు, ఎందుకు పెట్టావు? ఏదో పని వల్ల తెలియదు. ఆ చెంబులో అప్పుడు పెడితే గొడవలుగా. ఈ చెంబు వల్ల చాంతాడంత తగాద. ఈ చాంతాడంత తగాద ఎక్కడ దాకా? అమ్మ, నాయన, అన్నదమ్ములు అందరి మీదకి పోతుంది.
ఇటువంటి సమస్యలు తెచ్చుకోబాకండి. ఎందుకంటే సప్తమ శని వల్ల మీరు అష్ట కష్టాలు పట్టడానికి అవకాశం ఉంది. అది లేకుండా పోవాలంటే ఎంత ఓర్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఏదో పొరపాటు జరుగుతుంది, అన్నీ పెట్టి కూడా మంచిగా ఇవ్వవచ్చు. కోపాలు తగ్గించుకోవాలి. కోపము తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమను తథ్యం స్మృతి. నీ కోపం దుఃఖానికి కారణమవుతుంది, నీ శాంతం అమృతం స్వర్గం అటువంటిది. ఎంత శాంతపడితే అంత మంచిది. ఇప్పుడు కన్య, తుల, కన్యారాశి, మే నెల, జూన్ నెల, జూలై నెల చెప్పుకున్నాం. ఈ 3 రాసుల వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. ఎందుకంటే చాలా బాగుందని చెబుతున్నారు, జాతకం చూపించుకోమంటున్నారు. ఏమిటా అంటే మనిషికి మేకాయ దగ్గర నుంచి పైన 7 రకాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 4, 2 ముక్కులు, 6, 1 నోరు, 7 రంధ్రాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఇది జ్ఞానేంద్రియాలు. కన్ను చూడగలుగుతుంది, నోరు రుచి కలుపుకుంటుంది, చెవులు చెడు వింటాయి, చెడు చూడకూడదు అనే దాన్ని జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. కానీ ఇవన్నీ పనిచేయాలంటే చాలా 2 ఉన్నాయి. 1 ఏళ్ళు 1, 2 ఏళ్ళు 1. ఇందులో ఏది రాకపోయినా, ఏది పని చేయకపోయినా ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. కాబట్టి ఈ 9 రంధ్రాల్లో కన్ను కనబడకపోతే ఏంటి పరిస్థితి, చెవు వినపడకపోతే ఏమిటి, తింటాని నోరు లేకపోతే ఏమిటి, నోట్లో ఏదో గడ్డలాంటిది వేసింది, నవ్వటానికి లేదు, మధ్య కూడా తాగటానికి లేదు. మరి ఇవన్నీ ఏమవుతున్నాయి? ఈ గ్రహాల వల్ల 9 రకాల్లో ఏది తేడా వచ్చినా ఇబ్బంది పడతారు. కాబట్టి కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం అవసరం. స్వస్తి.